మళ్ళీ చెప్తున్నాను, నీవే మందసం కాకపోవచ్చు, నీవే ధూపవేదిక కాకపోవచ్చు, నీవే సముఖపు రొట్టెల బల్ల కాకపోవచ్చు, నీవే బలిపీఠం కాకపోవచ్చు, కానీ వాటిని ఇక్కడి నుంచి అక్కడికి మోసుకెళ్ళే తీసుకెళ్ళే మోత కర్ర మాత్రం నీవే. సీన్ ఎట్ట మారిపోయింది తెలుసా? చెప్పనా? సీన్ ఎట్ట మారిపోయింది చెప్పనా నానా? నువ్వు లేకపోతే మన సంగతిలో, నువ్వు లేకపోతే గుడారపు సేవ ఆగిపోద్దా అనిపిస్తుంది. నిన్ను సేవలో దేవుని రాజ్యములో అంత కీలకంగా మారుస్తాడు. మిగతా యాజకత్వపు సేవ, యాజకత్వపు క్రతువు మొత్తం నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారా? వెయిట్ చేస్తూ ఉంటారా? విలువైన ఉపకరణాలన్నీ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఎందుకోసం అంటే మోతకర్ర కావాలి. ఆమేన్, ఆమేన్. నిన్ను ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా, ఆమేన్, నిన్ను ఒక విలువైన పాత్రగా దేవుడు మార్చిపోతున్నాడు. ఆ తుక్కులో నుంచి, చెత్తలో నుంచి, ఆచారాలు, కులాలు, మతాలు, సరదాలు, వాటి నుంచి బయటికి రావడానికి ఇష్టమేనా? ఉపదేశము చేత, దైవజనుల చేతి చేత చెక్కబట్టం ఇష్టమేనా? ఈ రెండింటికి అప్పగించుకుంటే నీ మీదకి బంగారం వచ్చేస్తుంది. నీ మీదకి బంగారం పొదిగిన తర్వాత నీ మీదకి వచ్చే దేవుని మహిమే. ఎందుకంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఉండిపోతున్నావు. ఆమె ఎక్కడో సెంటర్లో కూర్చుని వాడివి, టీ కొట్టుకాడ కూర్చుని వాడివి, రోడ్ల మీద బల్ల మీద కూర్చుని వాడివి, టైంపాస్లు చేసేవాడివి, ఇప్పుడు మహిమ గల సేవలో ఉన్నావే. ఆమె మొన్న జంగారెడ్డి దగ్గర ప్రాంతం వెళ్తే నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ కలిసాడు, దుర్గారావు అని. అది అంత బట్టల షాప్ పెట్టుకున్న జంగారెడ్డిలో బాగా లక్షల్లో వ్యాపారం నడుస్తుంది. దేవుని బిడ్డేమి కాదు, కానీ తెలుసుకున్నాడంటే ఈ మధ్య కొత్తగా వస్తున్నాడు. నా పోస్టర్ చూసి గుర్తుపెట్టి వచ్చాడు పరిగెట్టుకొని. ఎటు చూసిన బంగారం ఉంది మనిషికి. ఆ చైన్ దగ్గర పట్టక 3 గుండెలు తీశాడు, ఇంతలో ఉంది అది. మీసాలకి అడవడి కొట్టుకుని పోయి ఇంటర్మీడియట్లో చూశాం కదా, నేను గుర్తుపాట్ల. మీటింగ్ ముగించుకొని దిగిన కార్యక్రమం వచ్చి, జఫన్యా నన్ను ఎవరు నా పేరు పెట్టి పిలిచి ఎంత చదువు జఫన్యా గుర్తుపట్టలేదా? ఏకవచన సంబోధన కాక మళ్ళీ గుర్తుపట్టలేదని ముఖాయింపు ఒకట లేదు అన్న. ఏం జఫన్యా? దుర్గారావుని ఇంటర్మీడియట్ నువ్వారా? గట్టి పట్టుకున్నాడు. వావ్, నా ఫ్రెండ్ని కలుసుకున్నాను, చాలా సంతోషం అనుకున్నాను. కాసేపటికే నేను పెబ్బు మతమే. నేను పెబ్బు మతమే. ఆహా, అది ఎప్పటి నుంచి అన్నా? సోతనాగా వీడియోలో నేను సోతనా సబ్స్క్రైబ్ కూడా చేశా. నేను ఎప్పుడు అడగనుగా, VL పైకి ఎత్తండి, కట్టుకుని ఒక్కండి, నాకేం అలవాటు లేదుగా. ఇదే పని కదా మనకి, ఎందుకని నేను పట్టించుకోవాలా? సరే, నిజమా? డౌను మానేజా, అన్ని మానేజా. నాకు సంతోషం, చాలా సంతోషం బాబు. చర్చికి వెళ్తున్నావా అంటే వెళ్తున్నాను. సరే, నాకు వేరొక మీటింగ్ ఉంది, వెళ్తాను. మరి ఇంకెప్పుడు కలుస్తాను అంటే ప్లీజ్ షాప్లోకి వచ్చి ప్రార్థించావా? హేయ్ రేయ్ అని పిలుచుకునే బంధం కదా. ఆడు ఎక్కడ లేని మరి కదా, చెప్పులు మాట్లాడుతున్నాడు, వచ్చి దండం పెడతాను, ప్రార్థన చేయమంటున్నాడు. సరే అని షాప్కి వెళ్తే దైవజనులు అని తీసుకొచ్చి కాలు మీద ఎత్తాడు. ఓ మహాపాప బాబు, కాలు దండం పెట్టకూడదు, నన్ను తొందరగా తీసుకెళ్ళిపోయి నరకంలో పడేసేలా నువ్వు అని ఆ లెగ్గొట్టి పక్కన నుంచోబెట్టి కుటుంబం అంతటికి ప్రార్థన చేసి వచ్చా. నేను ఎందుకు మాటలు చెప్తున్నాను తెలుసా? సొత్తడే భవిష్యత్ లైవ్లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఏ ప్రత్యేకత లేని వ్యక్తిని ఇప్పుడు ఎవరికి తుమ్మకరం తెలుతులా బంగారం పెరిగేశాడు.
నేను మాట చెప్పనా? ఈ మాట చెప్పాక మీకు అనిపిస్తే గట్టిగా ఆమెనానండి. ఉండా ఈ మాట చెప్పాక ఎనభై అన్నది కంగారు నాకు అడగలుగుతుంది. ఈ మాట చెప్పాక మీకు నమ్మకం ఉంటే ఆ తుమ్మకర్ర మీద దృష్టి నిలిపి దాన్ని ప్రత్యేకంగా వెతికి తెచ్చి దాన్ని చెక్కి దాని మీద బంగారము పొదిగిన దేవుడు ఉన్నాడే. హలో, దేవుడున్నాడే, ఆయన ఇంకా సజీవుడుగా ఉన్నాడు. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన అదే పని మీద ఉన్నాడు. చివరి మాట, ఆయన దగ్గర ఇంకా బంగారం ఉంది. గట్టిగా సభలోడు స్తోత్రం చెబుతాం. హల్లెలూయా! ఎంతటి పాపినైనా పరిశుద్ధపరచడానికి, ఎంతటి ధృవీకరించబడిన వారైనా కనపరచడానికి ఆయన వద్ద ఇంకా బంగారం ఉంది, పరిశుద్ధత ఉంది, మహిమ ఉంది. ఆ పరిశుద్ధత నీ మీదకి వస్తే, ఆ మహిమ నీ మీదకి వస్తే తుమ్మకర్ర కాదురా అయ్యా, అది